అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక కొత్త అంశాన్ని తెలుసుకుంటున్నాం. ఆ అంశం అంటే మీ అందరికి తెలిసిందే. ఇది ఏంటి అసలు? కంప్యూటర్స్. ఇది మీ అందరికి తెలిసిందే. అయితే దీన్ని మనం ఏ రకంగా వాడుకోవాలనేది తెలియాలి మనకు ముందు. దేనికి వాడతాం అసలు కంప్యూటర్ని? మనం మీరు ఎప్పుడైనా కంప్యూటర్తో అవసరం ఉండి ఎప్పుడైనా షాప్కి వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు షాప్కి? దేని గురించి? జిరాక్స్ గురించి. వెరీ గుడ్. ఇంకా ఆధార్ కార్డులు డౌన్లోడ్ గురించి, ఇంకా ఫోటోల గురించి. వెరీ గుడ్. ఇంకా అమ్మాయిలు మీరు ఎప్పుడు వెళ్ళలేదమ్మా? వెళ్ళారు కదా. ఏం చెప్పు శ్రీజ, వర్షిణి చెప్పు, దేని గురించి వెళ్ళావు? బ్యాంక్ స్టేట్మెంట్ గురించి, బ్యాంకు అమౌంట్ విత్డ్రా గురించి. ఆ తర్వాత మనం ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చామనుకోండి, జిరాక్స్ల కోసం వెళ్తారు. బయోమెట్రిక్ తమ్ము గురించి. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇంకా దేని గురించి వెళ్తాం? మనం ఏ పని అయినా ఆన్లైన్లో చేయాలి. మనం సెల్ ఫోన్ రీఛార్జ్ల కోసం వెళ్తాం, అలాగే టీవీ డిష్ రీఛార్జ్ గురించి వెళ్తాం. వాళ్ళందరూ కూడా ఇలా కంప్యూటర్లో టప కొట్టి మన దగ్గర అమౌంట్ తీసుకొని పెట్టేస్తూ ఉంటారు. సో ఒక వ్యక్తి కానీ ఏదైనా షాప్ రన్ చేయాలంటే ఆ షాప్లో కావాల్సిన పరికరాలన్నీ ఉండాలి. అలాగే మనం కూడా ఇంగ్లీష్, అలాగే మ్యాథ్స్ సంబంధించి, ఇంగ్లీష్ సంబంధించి, తెలుగు సంబంధించిన ఏదైనా యూఎస్ సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ చేయాలన్నా మనకి కంప్యూటర్ నుంచి తీసి మన ప్రింట్, దీన్ని ఏమంటారు తెలుసా? ఇప్పుడు జిరాక్స్ మిషన్ అంటారు, ప్రింటర్ అంటారు ఇంగ్లీష్, ఇంకా ప్రింటర్ అంటాం. సో ఇందులో ముఖ్యంగా మనం కంప్యూటర్ గురించి మాట్లాడుకున్నాం ఈరోజు టాపిక్. ఈ టాపిక్ లో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, కంప్యూటర్లో ప్రధానంగా 3 పార్ట్స్ ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి. ఏంటంటే 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇన్పుట్, అంటే మనం లోపల డేటాని ఎంట్రీ చేస్తాం. ఎంట్రీ చేసినప్పుడు మదర్ బోర్డ్ అంటారు దీన్ని, సిపియు అంటారు దీన్ని. సిపియు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కంప్యూటర్లోనే. ఇది లేకపోతే కంప్యూటర్ పనిచేయదు. ఆ తర్వాత అవుట్పుట్ పరికరాలని ఉంటాయి. ఇన్పుట్, అలాగే యూనిట్, సిపియు, అవుట్పుట్ అని ముఖ్యంగా 3 భాగాలుగా కంప్యూటర్ని మనం డివైడ్ చేస్తాం. మీరు ఇవన్నీ కొత్తగా నేర్చుకుంటారు కాబట్టి మీకు అర్థం కాదు. తర్వాత మనం రోజు డైలీ వారి వాడుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతాం. సో ఫస్ట్ మనం ఇన్పుట్ అంటే లోపల పంపించడం. ఏదైనా అంశం ఉందనుకోండి, లోపల పంపించాలి. పంపించినప్పుడు మనకు కావాల్సిన సమాచారం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఇందులో మన పరికరాల పరంగా చూసుకుంటే దీన్ని సిపియు అంటారు. సిపియులోనే మనం ఏ అంశాన్ని పంపించినా ఇదే ప్రాసెస్ చేయించి మనకు కావాల్సిన అంశాన్ని అందిస్తుంది. దీంట్లో మదర్ బోర్డు ఉంటుంది కాబట్టి ఈ సిపియు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కంప్యూటర్లో. దీంట్లోనే మనం ఏమేమి స్టోరేజ్ చేసుకుంటాం అంటే మెమరీస్. మనం ఏం పంపించినా అందులో దాచుకోవచ్చు. సెల్ ఫోన్లో ఫోటో తీస్తాం కదా, సెల్ ఫోన్లో చిన్నప్పుడు మనం మెమరీ కార్డు, చిన్న మెమరీ కార్డు పెట్టుకునేవాళ్ళం. మీరు ఎప్పుడైనా చూసారా సెల్ ఫోన్లో మెమరీ కార్డులు? ఇప్పుడు కొత్తగా పెన్ డ్రైవ్లు వచ్చింది. పెన్ డ్రైవ్లో పెట్టి డీజే పాటలు పెట్టి డాన్స్ చేస్తున్నారు. ఆ పెన్ డ్రైవ్లో కూడా మెమరీస్ ఉంటాయి, ర్యాండమ్ మెమరీస్. అలాగే మెమరీ కార్డ్స్ అంతా కూడా పెన్ డ్రైవ్ రూపంలో వచ్చింది. ఇప్పుడు చిప్స్ రూపంలో తీసేశారు, ఫోన్లోనే తీసేశారు. అవన్నీ డెలికేటెడ్గా కొంచెం ఇరిగిపోతున్నాయి, ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పి పెన్ డ్రైవ్ రూపంలో వచ్చింది. అలాగే వచ్చిన కొత్త మోడల్ మొబైల్స్లో స్టోరేజ్ అనేది ఎక్కువ జీపీలు ఇవ్వడం వల్ల మెమరీ కార్డుతో పని లేదు. అందులో సిపియులోనే మొత్తం డేటా అనేది మన ఇచ్చే సమాచారం అనమాట. దాన్ని డేటా అంటాం. మనం ఏదైతే కంప్యూటర్కి ఇస్తామో, ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక బొమ్మని డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, ఆ బొమ్మ కావాలని చెప్పి మనం దీన్ని ఏమంటారు తెలుసా? దీన్ని ఏమంటారు? లేదు, ఇప్పుడు పార్ట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. దీన్ని ఏమంటారు తెలుసా? ఎవరికి తెలియదు ఇక్కడ, అసలు ఎప్పుడు వెళ్ళలేదా దీని గురించి? ఓకే, రైట్. అయితే దీన్ని కీబోర్డ్ అంటారు. కీబోర్డ్ అంటే మనం ఏ అంశాలైనా ఇక్కడ టైప్ చేసి దీంట్లో 102 వర్డ్స్, అలాగే డాట్స్, మనకి తెలుగులో కామాలు, ఫుల్ స్టాప్లు అన్ని ఉంటాం, చూసాం కదా, ఆశ్చర్యార్థకాలు అన్ని కూడా. ఇందులో అన్ని కూడా చక్కగా కీబోర్డ్స్, అలాగే దీని కీబోర్డ్ అంటారు. దీంట్లో ప్రతి ఒక్క అక్షరానికి ఒక కీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి దీని కీబోర్డ్ అంటారు, మనం ఒక్కొక్కసారి తెలుసుకుందాం. దాంతోపాటు దీన్ని కీబోర్డ్ అంటాం. దీన్ని ఏమంటారు తెలుసా? దీన్ని ఎప్పుడు మీరు చూడలేదా? చూస్తారు, ఎందుకంటే షాప్ వెళ్ళినప్పుడు అన్నయ్య కానీ అంకుల్ కానీ ఎవరైనా సరే టప నొక్కుతూ ఉంటారు. దీన్ని మౌస్ అంటారు. ఈ మౌస్ లో 2 పార్ట్స్ ఉంటుంది. రైట్ ఫింగర్స్ అండ్ లెఫ్ట్ ఫింగర్స్ యూజ్ చేసి దీంట్లో సమాచారానికి మనం స్పీడ్ గా చేసుకోవడానికి, అలాగే బ్యాక్ అండ్ ఫ్రంట్ వెళ్ళడానికి మొత్తం కూడా దీంట్లో వాడతారు. ది మౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే దీన్ని మనం సిపియు అన్నాం, ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇందులోనే స్టోరేజ్ ఉంటాయి, అలాగే మదర్ బోర్డ్స్ ఉంటుంది, అలాగే ర్యాండమ్ మెమరీస్ ఉంటాయి, అన్ని కూడా ఇందులోనే ఉంటాయి. ఈ అన్ని కూడా, ఇది కీబోర్డ్ అన్నావు కదా, దీన్ని ఏమన్నారా? కీబోర్డ్. వెరీ గుడ్. దీన్ని ఏమన్నావు? మౌస్ అన్నాం.
దీన్ని సిపియు అన్నాం. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏది ఇచ్చినా మనం చూడగలగాలి. చూడగలిగినప్పుడు మనం అది ఇచ్చింది రైటా రాంగా అనేది తెలుస్తూ ఉంటుంది. అలా తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే దీన్ని ఏమంటారు తెలుసా? మనం డైలీ స్కూల్లో వాడుతున్నాం కాబట్టి దీన్ని మనం ప్యానల్ అంటున్నాం. దీన్ని ఏమంటారంటే మనం కంప్యూటర్ దీనికి వాడతాం కదా, అన్నయ్య టైప్ చేస్తున్నప్పుడు అన్నయ్యకి ముందు టీవీ లాగా ఒకటి ఉంటుంది కంప్యూటర్ షాప్ లో. దీన్ని ఏమంటారంటే మానిటర్ అంటారు. ఏమంటారు? ఇక్కడ మన అందరికీ అర్థం అవడానికే దీన్ని నేను మన కింద కంప్యూటర్ ఉందా ఆల్రెడీ కాబట్టి అది చూపించకుండా ఇది చూపిస్తున్నా కాబట్టి దీన్ని మానిటర్. దీనికి ఎందుకంటే మనం ఏది ఇచ్చినా ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తూ ఉంటుంది. సో దీనికి మళ్ళీ దీని కనెక్షన్ తీసుకెళ్లి మళ్ళీ దేనికి ఇవ్వాలి? సిపియుకి ఇవ్వాలి. అలాగే దీన్ని ఏమంటారు? ప్రింటర్ అంటారు. మనం ఏదైనా జిరాక్స్ కావాలనుకోండి దీనికి మానిటర్ ద్వారా మనం చూపిస్తూ ఉంటుంది. సిపియు నుంచి దీనికి కనెక్షన్ ఇవ్వాలి. దీనికి కనెక్షన్ ఇస్తే మొత్తం సిపియు అక్కడ మనం ఈ మానిటర్ కనెక్షన్ కూడా దేనికి ఇస్తాం? సిపియుకి ఇస్తాం. అలాగే ప్రింటర్ కూడా సిపియుకి ఇస్తాం. అలాగే ఈ కీబోర్డ్ ఉంది చూసారా, ఈ కీబోర్డ్ కూడా సిపియుకి ఇస్తాం. దీనికి మనం యాక్చువల్గా మనం డైలీ వాడేది, కాకపోతే మనకు అర్థవంతంగా ఉండడానికి మనం ప్యానల్లో పెట్టారనమాట. ప్యానల్లో పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఇది సెట్ అనమాట, ఇది మొత్తం సెట్. సో ఇది ఇంకొకటి ఏంటంటే హోమ్ థియేటర్. ఈ బాక్సులు తెలుసుగా అందరికీ, మన ఇంట్లో అందరికీ హోమ్ థియేటర్లు ఉన్నాయా? చాలా మందికి ఉంటాయి. ఎందుకంటే మంచి సౌండ్ రావడం కోసం హోమ్ థియేటర్ ని ఏర్పాటు చేసుకుంటాం. ఈ హోమ్ థియేటర్ కూడా మనం ఈ సిపియుతోనే కనెక్షన్ ఇవ్వాలి. ప్రతిదీ కూడా దీనికే కనెక్షన్ ఉంటుంది. సో ఏ వర్క్ చేయాలన్నా మనకు సౌండ్ రావాలన్నా ఇదే, అలాగే మనకు ప్రింట్ కావాలన్నా ఇది దీంతోనే కనెక్షన్ ఇవ్వాలి. మనం మానిటర్ మీద ఏం కనబడాలన్నా ఈ సిపియుతోనే కనెక్షన్ ఉండాలి. సో మనం ముఖ్యంగా కంప్యూటర్ గురించి నేర్చుకునేటప్పుడు ప్రధానమైన భాగాలు ఏంటి, దాన్ని ఎలా వాడుతామని తెలుసుకుంటే చాలు. సో ఇప్పుడు మనం కీబోర్డ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఈ కీబోర్డ్ ఎందుకు వాడతామంటే మనం సమాచారం ఏదైనా ఇవ్వాలనుకుంటే కీబోర్డుని వాడతాం. ఈ కీబోర్డ్ లో ఉదాహరణకి ఇప్పుడు మానిటర్ లో నేను ఇక్కడికి వెళ్ళాను. మీరు ఏదైనా ఒక పేరు చెప్పండి, ఏదైనా మీ పేరు చెప్పండి. ఒకడు ఏ ఎంట్రీ చేద్దాం? హర్ష. ఇప్పుడు హర్ష అని ఎంట్రీ చేయాలి. హర్ష అని ఎంటర్ చేయాలంటే ఇక్కడ లెటర్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయి. దీంట్లో టైప్ చేస్తే ఆటోమేటిక్ గా అక్కడ హర్ష అనేది మనకి వచ్చేస్తా ఉంటది. సో హర్ష అని నేను ఇప్పుడు టైప్ చేస్తా చూడండి, అక్కడ పేరు పడద్దు. ఇక్కడ ఇదిగోండి పేరు వచ్చింది చూసారా? హర్ష. ఇప్పుడు హర్ష అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయాలంటే ఈ మౌస్ వాడాలి, ఈ మౌస్ ని ఉపయోగించాలి. టైప్ చేసాం కదా, ఇప్పుడు హర్ష గురించి ఏదైనా హర్ష కానీ ఏదైనా అంశం సెర్చ్ చేయాలంటే ఈ మౌస్ ని మనం ఇలా కదులుతుంటే మౌస్ పాయింట్స్ నుండి ఎలా కదులుతుంది? ఈ మౌస్ ఈ పాయింట్ ఇక్కడ తీసుకొచ్చి సెర్చ్ గురించి మన ఫోన్ లో వాడతాం కదా, అందరం సెర్చ్ చేస్తాం గూగుల్లో. ఇది కూడా గూగుల్ క్రోమే. సెర్చ్ చేసేయాలని ఇప్పుడు హర్ష అని కొట్టాను, ఇక్కడ సైట్ సెర్చ్ చేయాలంటే ఇది రైట్ ఫింగర్ ఉంది సారా, ఇలా పట్టుకుంటాం మనం. ఈ రైట్ ఫింగర్ ఉంది కదా, ఈ రైట్ ఫింగర్ తో అక్కడ క్లిక్ చేసినట్లయితే హర్ష గురించి వస్తుంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, సో హర్ష గురించి ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది. అలాగే ప్రతిదీ కూడా మనం ఇప్పుడు యూట్యూబ్ కొట్టాం అనుకోండి, యూట్యూబ్ వస్తుంది. అలాగే మనం ఆన్లైన్ వర్క్స్ ఏదైనా వాట్సాప్ కానీ ఏదైనా వాట్సాప్ కావాలంటే ఇలా నొక్కి ప్రతి అంశాన్ని కూడా మనం మౌస్ తో చేస్తాం. చూడండి మౌస్ తో. ఈ మౌస్ ఇంకొకటి ఈ మధ్యలో రోలర్ ఉంటది. ఈ రోలర్ ఇలా తిప్పాము పైకి వెళ్తుంది, ఇలా తిప్పితే కిందకి వస్తుంది, రింగ్ లో ఉంటది అనమాట. కిందకి పైకి ఇక్కడ చూస్తున్నారు అందరూ, ఈ రోలర్ ఇలా తిప్పితే అక్కడ మారుతా ఉంటది. సో పని వేగవంతం చేసుకోవడానికి ఈ మౌస్ ని ఎక్కువ వాడతాం అనమాట. ఓకేనమ్మా? పని స్పీడ్ చేసుకోవడానికి ఈ మౌస్ అనేది ఎక్కువ ఇచ్చేస్తాం. అలాగే మనం ఈ రెండింటిని కూడా మనం ఇన్పుట్ పరికరాల కింద వాడతాం. అవుట్పుట్ అంటే బయట చూపించే వాటిని అవుట్పుట్ అంటాం. దీన్ని అవుట్పుట్ అంటాం. ఏది? మానిటర్ని. ఈ మానిటర్ అంటారు అవుట్పుట్. అలాగే బాక్స్, సౌండ్ బాక్స్ కూడా అవుట్పుట్ కింద మనం పరిగణనలో తీసుకుంటాం. అలాగే ప్రింటర్ కూడా అవుట్పుట్ అంటాం. మొత్తం 3 భాగాలు అన్నాను కదా, ఇన్పుట్, సిపియు, అవుట్పుట్. యూనిట్ ప్రాసెసింగ్ అనమాట. సిపియు అంటే ఈ ప్రాసెసర్ మెయిన్ అనమాట. ఇది మదర్ బోర్డు, ఇది సిపియు. దీనికి ప్రతిదీ కూడా ఇప్పుడు ఆ మానిటర్ సంబంధించిన కనెక్షన్ కూడా ఇక్కడ ఇచ్చాను. అలాగే ప్రింటర్ కి సంబంధించిన కనెక్షన్ కూడా ఇక్కడ ఇచ్చాను. అలాగే ఈ కీబోర్డ్ కానీ ఈ మౌస్ కానీ సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా మనం ఈ సిపియుతోనే కనెక్షన్ ఇచ్చి ఏ అంశం కావాలన్నా ఇక్కడ మనం ఎంటర్ చేసి కీబోర్డ్ ద్వారా అలాగే మౌస్ ద్వారా సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ చేసినట్లయితే మనం ఈజీగా ఏం కావాలన్నా మనం చూసుకోవచ్చు. ఇది నా కంప్యూటర్ గురించి భయపడాల్సిన పని లేదు. కంప్యూటర్ మన జీవితంలో ఒక భాగం. కంప్యూటర్ లేకుండా మనం ఏ వర్క్ కూడా చేయలేం.
ఆన్లైన్ వర్క్స్ కానీ అలాగే ఏదైనా కావాలన్నా కూడా మనం కంప్యూటర్తోనే సెర్చ్ చేసుకొని మనకి ఉదాహరణకి 10th క్లాస్ రిజల్ట్ వస్తాయి, మనకు ఒక లింక్ పెడతారు. లింక్ పెట్టినప్పుడు ఆ లింక్ లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసామనుకోండి, ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. మెయిన్లీ గుండె అనమాట, ఇది హార్ట్. ఇది లేకపోతే ఏది పనిచేయదు. ఇందులో నుంచి మనం పంపించిన ఇన్ఫర్మేషన్ స్పీడ్గా జనరేట్ చేసి మనకు మానిటర్లో చూపిస్తుంది. సో మీరు ఇప్పుడు నెట్ కనెక్షన్ ఇచ్చి దీనికి మనం ఒక అంశాన్ని మనం స్వయంగా తెలుసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది అని ట్రై చేద్దాం, ఓకేనా? అసలు సిస్టమ్ ఏంది అసలు చూడలేం మనం. అసలు సిస్టమ్ ఏదైనా ఏంటంటే ఇది మానిటర్ అనేది ఇలా కనపడుతుంది నాన్న. వీటిలన్నిటిని కూడా మనం ఐకాన్స్ అంటాం. వీటిలన్నిటిని ఏమంటాం? ఐకాన్స్ అని అంటాం. ఈ ఐకాన్ మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ ని సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఆ సబ్జెక్ట్ అంతా ఇక్కడ మనం సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఈ సబ్జెక్టులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇదిగోండి, ఇది ఇందులోనే క్రోమ్ ఉంటుంది. క్రోమ్ ఫోన్లో ఉంటాయి, అందరి ఫోన్లో ఉంటుంది క్రోమ్. తర్వాత ఫైల్స్ ఉంటాయి, ఫోటోషాప్ ఉంటుంది, తర్వాత పీడిఎఫ్ కన్వర్ట్ చేయడానికి ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, తర్వాత ఎక్స్ప్లోరర్ ఉంటుంది, తర్వాత మనం ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ దాచుకుంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఐకాన్స్ అంటాం. వీటిని టూల్గా వాడుకొని మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నోట్ ప్యాడ్ ఉంది. ఈ నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయాలంటే ఫస్ట్ రైట్ ఫింగర్ ఓపెన్ క్లిక్ చేస్తే, డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. నోట్ ప్యాడ్ అంటే మనం ఏదైనా రాసుకునేది. డబుల్ క్లిక్ చేస్తే ఇలా తిరిగి ఇలా ఓపెన్ అవుతుంది. ఇది డౌన్లోడ్ చేయాలి మనం. ఒక టూల్ ఓపెన్ చేసాం మనం, అంటే ఒక యాప్ ఓపెన్ చేసి, నోట్ ప్యాడ్ అనే యాప్ ఓపెన్ చేసి ఏదైనా టైప్ చేయాలి. టైప్ చేయాలంటే దేని వాడాలి మనం? కీబోర్డ్ని వాడాలి. వెరీ గుడ్. కీబోర్డ్ని వాడి టైప్ చేయాలి. టైప్ చేయాలంటే ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు వచ్చి టైప్ చేయండి. ఇందులో కీబోర్డ్లో రమ్మా, ఎవరైనా రా, పర్లేదు, ఎవరు వచ్చినా పర్లే, రా హర్షారా. చూడండి, ఇందులో కీబోర్డ్లో ప్రతి వర్డ్ ఉంటుంది. ఇంగ్లీష్ లెటర్ విడివిడిగా ఉంటాయి అక్షరాలు. ఆ ఇంగ్లీష్ అక్షరాలు విడివిడిగా ఉంటాయి కాబట్టి ఆ నొక్కుడేడి, నీ పేరు హర్ష అని. ఓకే, రైట్, చెప్. అక్కడ ఆ మూల పడుతుంది చూడండి. ఓకే, రైట్, సరిపోయింది హర్ష. ఇలా మీ పేర్లు కూడా ఇందులో టైప్ చేసుకో. దేని ద్వారా? కీబోర్డ్ ద్వారా వాడుకోవచ్చు. ఈ కీబోర్డ్ని వాడుకొని మనం హర్ష అని టైప్ చేశాడు మనోడు. ఇప్పుడు ఈ మొత్తం కూడా కలర్స్ పెట్టుకోవచ్చు, అలాగే దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, దీని మీద డ్రాయింగ్ తీసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా టూల్స్, ఈ మౌస్ తోనే అన్ని చేయగలం మనం. సో నెక్స్ట్ ఎవరైనా ఒకళ్ళు వచ్చి పేరు రాయండి. ఆగండి, ఫిఫ్త్ క్లాస్ దా కూర్చోండి తల్లి. పిలిచి నేను నా బ్యాడ్ హ్యాబిట్ ఒకటి ఉంది, అడిగినోడు పని చేయను. చెప్పు, కొట్టమ్మా. నీ పేరు ఉంటది చక్కగా. వెరీ గుడ్. తన పేరు మనస్విని అని తన పేరు తనే టైప్ చేసుకోండి. సో ఇలా ఈ కీబోర్డు ద్వారా తను చేయగలిగింది. ఇప్పుడు ఈ మౌస్ని కదుపమ్మా. మౌస్ పట్టుకో, పర్లా, ఏం కాదు. పట్టుకొని ఒకసారి అటు ఇటు తిప్పు. అదిగో కిందకు వచ్చింది, పైకి వస్తుంది. చూసావా ఎలా వెళ్తుందో? ఈ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి, మీరు ఫస్ట్ టైం పట్టుకున్నారు కాబట్టి మీకు ఏదోలా అనిపిస్తుంది. డైలీ వాడేవాళ్ళకి ఏం కాదు. చూడండి, చక్కగా ఇలా తను కదిపింది. అలాగే దీంట్లో తన పేరు క్యాన్సిల్ చేయాలనుకోండి, ఇక్కడ అటు తిరుగు. క్యాన్సిల్ చేయాలంటే బ్యాక్ స్పేస్ అని ఒకటి ఉంటుంది బటన్. ఈ బటన్ చూడండి, బ్యాక్ స్పేస్ అని ఈ బటన్ ఉంటుంది. ఈ బ్యాక్ స్పేస్ ద్వారా మనం అక్కడ చూడండి పోతుంది పేరు.
1 2 3 4 చూడండి, ఇక్కడ కొడుతున్నానా అక్కడ పేరు పోతుంది, అంటే డిలీట్ చేస్తున్నాం అనమాట పేరు, బ్యాక్ స్పేస్ ద్వారా డిలీట్. అలాగే దీంట్లో ఓకే తల్లి కూర్చో ఒకసారి. అలాగే మనం బొమ్మలు గీయవచ్చు, బొమ్మలు గీయవచ్చు. అలాగే టైపింగ్ నేర్చుకోవచ్చు, టైపింగ్ అనమాట. ఇందులో ఎంఎస్ పవర్ పాయింట్ అనే, ఎంఎస్ ఆఫీస్ అని మనం ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి, మనం డ్రాయింగ్ వేయడానికి, అలాగే ఏదైనా పదాలతో టైప్ చేసి మన ఆన్లైన్ ఎంట్రీ చేయడానికి మొత్తం కూడా ఆఫీస్ వర్క్ లాగా ఇందులో ఉంటది. సో అవి తెలుసుకోవాలంటే మనం ఇవి ఎడ్జెస్ కానీ, వర్డ్స్ కానీ, ఎక్సెల్ షీట్ కానీ, ఎంఎస్ ఇది పవర్ పాయింట్ కానీ, మెయిల్స్ కానీ, ఇవన్నీ కూడా ఐకాన్స్ అంటారు. ఒక బొమ్మ గీయాలనుకోండి, పవర్ పాయింట్ ని క్లిక్ చేయాలి. పవర్ పాయింట్ క్లిక్ చేసినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయినప్పుడు డ్రాయింగ్ ఇక్కడ ఒక న్యూ స్లైడ్ ని క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఒక బొమ్మని గీయాలనుకోండి, ఇక్కడ షేప్లు ఉన్నాయి. షేప్ అంటే ఏ మోడల్లో కావాలన్నా, ఏం కావాలన్నా ఇట్లో షేప్ లో సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ నుంచి ఇలా ఇదిగో చూడండి, దీనికి మళ్ళీ మనం కలర్స్ చేసుకోవచ్చు. కలర్స్ డ్రాయింగ్ చేసేటప్పుడు ఈ కలర్స్ ఉన్న చూడండి, లోపల కలర్ కూడా ఇప్పుడు మనం ఒక కలర్ ఉంటే ఇంకో కలర్ మార్చుకున్నాం. ఈ షేప్స్ తో మనం పెద్ద పెద్ద బిల్డింగ్స్ అని, తర్వాత బిల్డింగ్స్ తో మ్యాక్స్ సర్కిల్ కదా, సర్కిల్ 0 నిండుగా ఉంటే సర్కిల్ కదా, చూడండి ఇది సర్కిల్. మనం ఎట్టా కావాలంటే అట్టా చక్కగా దీంతో గీసుకోవచ్చు. అవుట్ లైన్స్ ఎలా కావాలంటే అలా. అవుట్ లైన్ అంటే బార్డర్, ఇది చుట్టూ బార్డర్ చూసారా, వేరే కలర్ వేసా. అవుట్ లైన్స్ కానీ లోపల మనం ఇంకేదైనా ఎరేజర్ లోపల కావాలన్నా, షేప్స్ లోపల కావాలన్నా మళ్ళీ చేసుకోవచ్చు. దీంతో రకరకాలుగా మనం దీన్ని వాడుకోవచ్చు ఫార్మాట్స్ లో. అలాగే టెక్స్ట్ అంటే మనం మ్యాటర్ టైప్ చేయడం అనమాట. ఇక్కడ ఒక మ్యాటర్ టైప్ చేస్తే ఈ సర్కిల్ ని చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. ఇదంతా ఎంఎస్ పవర్ పాయింట్. ఇక్కడ దీనికి పిక్చర్ ని కూడా మనం యాడ్ చేయొచ్చు. ఆ యాడ్ చేయాలంటే ఇది ఇన్సెట్ ఉంది సార్, చివరన ఇది ఇక్కడ ఫైల్, హోమ్ పేజ్, ఇన్సెట్ లో క్లిక్ చేస్తే ఇక్కడ ఫోటో ఆల్బమ్ కావాలంటే ఫోటో ఆల్బమ్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఫోటో డౌన్లోడ్ ఏదైనా ఉందనుకోండి, ఒక ఫోటో, ఇది ఏ ఫోటో అనేది తెలుసుకోవాలంటే డబుల్ క్లిక్ చేసి పైన లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ దగ్గర ఓపెన్ అని నొక్కామనుకోండి, ఈ ఫోటో ఏంటో తెలిసిద్ది. ఇది నా ఫోటోనే. ఈ ఫోటోని ఏం చేయాలంటే ఇదిగో ఈ ఫోటో క్లిక్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇన్సర్ట్ అని చేశారు కదా, ఇన్సర్ట్ చేసి దీనికి యాడ్ చేస్తే ఒక వీడియో క్రియేట్ అవుతుంది. ఇక్కడ హెడ్డింగ్ ఏదో ఒకటి రాసుకోవచ్చు అనమాట. హెడ్డింగ్ రాసుకొని బాబు మాస్టర్ అని పెట్టా హెడ్డింగ్. దీన్ని రాసుకొని క్రియేట్ చేసి ఇక్కడ బై ఆఫ్లైన్, ఇది ఆఫీస్ వరకు మనకి మన స్కూల్ పేరు రాసుకున్నారు అనుకోండి, ఎంపీపీఎస్ మకినవారిగూడెం. మీరు డైలీ ప్రాక్టీస్ అయ్యారనుకోండి ఈజీగా టైప్ చేయొచ్చు. వీటికి మళ్ళీ కలర్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ ఇక్కడ కలర్స్ క్లిక్ చేసుకో, మనకి ఎక్కడి నుంచి ఇక్కడికి కర్సర్తో పట్టుకొని ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ రకరకాల కలర్స్ ఉంటాయి. ఇది మక్కినవారిగూడెం. ఇప్పుడు బాబు మాస్టర్ కూడా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు డైలీ వాడితే మీకు అర్థం అవుతుంది అనమాట, ఏదో ఒక కలర్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటో వచ్చింది. ఈ రెండు కలిపి మనం
వీడియో కింద కన్వర్ట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు. ఇది ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. స్లైడ్ విధానంలో ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి. దీనికి రికార్డ్ చేశారనుకోండి, కొత్త అంశం ఏదన్నా రికార్డ్ చేయవచ్చు. ఇదంతా ప్రాజెక్ట్ వర్క్ అనమాట. ఇప్పుడు మనం మాట్లాడేది కూడా మొత్తం కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తే మొత్తం స్టార్ట్ అయిపోయి రికార్డ్ అవుద్ది. ఇది మొత్తం టెక్నాలజీ. మనం ఇదిగోండి ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. ఈ వీడియో ఎక్స్ప్లోరర్ చేస్తే ఇది డౌన్లోడ్ అవుతుంది చూడండి. డౌన్లోడ్ అయిపోయి ఈ వీడియో మళ్ళీ ఎక్కడో ఒక చోట సేవ్ చేసుకోవాలి. ఫైల్స్ అన్నాను కదా, ఫైల్స్ లో ఇదిగోండి నేను తయారు చేసిన వీడియో ఇది, బాబు మాస్టర్ వీడియో. ఇలా మనం ప్రాజెక్ట్ వర్క్ తయారు చేసేటప్పుడు చిన్న చిన్నపాటి వీడియోలు తయారు చేసుకుని ఓన్లీ సైన్స్ సంబంధించి, ఇంగ్లీష్ సంబంధించి, తెలుగు సంబంధించి కూడా మనం ఉదాహరణకి అబ్దుల్ కలాం గారు అని పేరు రాశారనుకోండి ప్రాజెక్ట్ వర్క్, ఆ అబ్దుల్ కలాం గారికి సంబంధించి పిక్చర్స్ ఏదన్నా తీసుకొచ్చి మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ ని ఎంఎస్ పవర్ పాయింట్ ద్వారా చేయవచ్చు. అలాగే వర్క్ ఏదైనా చేయాలనుకోండి, ఇంకా ఇది వర్డ్స్ అనమాట. ఎంఎస్ వర్డ్లో వెళ్ళి దీన్ని క్లిక్ చేసి క్లాస్ వైజ్గా కొత్త పేజీ ఒకటి తీసుకొని ఇక్కడ మన ఏదైనా మ్యాటర్ రాసుకోవచ్చు. మన స్టోరీ రాసుకోవచ్చు, తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి తెలుగులో రాయాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఇది ముందుగానే మనం ఇన్పుట్ చేసుకోవాలన్నమాట. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఇంగ్లీష్లో కొడితే హాయ్ అని కొడితే హాయ్ అని కొడితే అక్కడ ఇంగ్లీష్లో మనం హాయ్ అని కొడితే తెలుగులోకి అక్కడ హాయ్ అని వచ్చేస్తుంది. చూడండి, హాయ్ ఎలా ఉన్నారు, చూడండి. ఇలా మనం ఏ భాష కావాలన్నా ఆ భాషలో ట్రాన్స్లేషన్ చేసుకొని చక్కగా ఏ పదమైన చేసి కూడా రకరకాల కలర్స్ లో మార్చుకోవచ్చు. ఏంటంటే జస్ట్ మీకు బేసిక్ గురించి చెప్తున్నా, మీకు ఇప్పటికిప్పుడు రావాలంటే ఏం రాదు. జస్ట్ ఈ కంప్యూటర్లో ఇలా కూడా వాడవచ్చు అని చెప్తున్నా అంతే. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మనం ఏదైనా యూట్యూబ్ చూడాలనుకున్నాం అనుకోండి, యూట్యూబ్ చూడండి పెట్టుకోవడం చక్కగా. యూట్యూబ్ని ఈ మౌస్ ద్వారా మొత్తం ఆపరేటింగ్ ఎక్కువ ఈ మౌస్ ద్వారానే మనం యూజ్ చేస్తాం కాబట్టి మొత్తం టైప్ చేసి యూట్యూబ్ ఏం కావాలన్నా చక్కగా దీంట్లో మనం మౌస్ని ఎక్కువ యూజ్ చేసి ఇప్పుడు ఉదాహరణకి ఇంకా ఏదైనా సినిమా కావాలనుకున్నా, లేకపోతే ఏదైనా స్టోరీ కావాలన్నా, ఏదైనా లెసన్ కావాలన్నా మనం అందరూ యూట్యూబ్లో చూసేగా టెక్స్ట్ బుక్లు ఎక్కువ ఫిలప్ చేస్తున్నాం. టెక్స్ట్ బుక్లు కానీ వర్క్ బుక్లు కానీ అలా ఫిలప్ చేస్తున్న వాటిని కూడా మనం చక్కగా ఈ కంప్యూటర్ని బేస్ చేసుకొని మనం వాడుకోవచ్చు. స్టోరీస్ చక్కగా చూసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కంపల్సరీ కావాలి, ఎందుకంటే ఆన్లైన్ కదా మొత్తం. సో ఈ అంతా కూడా ఇదిగో ఈ బోర్డు చూసారా, సిపియు. ఈ సిపియుకు మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అక్కడ మానిటర్లో అనేది కనిపిస్తుంది. ఓకేనా, అర్థమైందా? ఓకే డాపి